హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ రామలింగం, పిల్లి మరియు నక్క. ఇదొక సరదాగా ఉండే తెలుగు కథ. అనగనగా రామాపురం అనే గ్రామంలో ఒక తెలివైన వ్యక్తి ఉండేవాడు. అతని పేరు రామలింగం. గ్రామంలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వారు రామలింగం దగ్గరికే వెళ్ళేవారు. ఆయనకున్న తెలివి, మాట తీరు విని వాళ్ళు ఆశ్చర్యపడేవారు. ఒకరోజు ఉదయం రామలింగం తన ఇంటి ముందు కూర్చొని పప్పు వడలు తింటూ పాత కథలు చదువుకుంటున్నాడు. ఆ సమయంలో అటు నుంచి ముద్దుగా నడుస్తూ ఒక పిల్లి వచ్చింది. పిల్లి రామలింగం వద్దకు వచ్చి మ్యావ్ మ్యావ్ అని ఏడుస్తూ ఉంది. ఏమిటి పిల్లి, నీకు ఎందుకంత బాధ అని రామలింగం అడిగాడు. పిల్లి చెప్పింది, అయ్యా రామలింగయ్య, ఆ అడవిలో ఉన్న నక్క నన్ను రెచ్చగొడుతుంది, నా ఆహారాన్ని దొంగిలిస్తుంది, నన్ను బెదిరిస్తుంది, నాకేం చేయాలో తెలియట్లేదు, నువ్వే నాకు సహాయం చేయాలి అని అడుగుతుంది. రామలింగం నవ్వుతాడు. పర్లేదురా పిల్లి, నేనే వచ్చి చూస్తాను. ఆ ఇద్దరు కలిసి రామలింగం, పిల్లి ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళారు. రామలింగం, పిల్లి అడవిలోకి వెళ్ళగానే నక్క వాళ్ళిద్దరినీ చూసి గట్టిగా నవ్వింది. అవునా పిల్లి, నేనే. నువ్వు రక్షించడానికి రామలింగమా? నాకేమీ భయం లేదు, అడవిలో నేనే రాజు అని నక్క అరిచింది. రామలింగం తల నిమురుతూ అన్నాడు, ఓహో, నువ్వు నిజంగా రాజువా? అయితే నిజంగా రాజువైతే రాజులు ఏం చేస్తారో తెలుసా? నక్క గర్వంగా అంది. ఏం చేస్తారు? రాజులు బుద్ధి, ధైర్యం చూపిస్తారు, చిన్న జంతువులను వేధించరు అని రామలింగం అన్నాడు. నక్కకి కోపం వచ్చింది. నువ్వేనా నాకు బుద్ధి చెప్పేది? రా పోటీ చేద్దాం, ఎవరి తెలివి ఎక్కువ చూద్దాం అని నక్క రామలింగంతో అంటుంది. రామలింగం నవ్వాడు. సరే కానివ్వండి, పోటీకి రెడీగా ఉండండి అని పిల్లి వైపు చూస్తాడు రామలింగయ్య. పిల్లి చూసి ఏ పరీక్ష వేయాలో చెప్పింది. పిల్లికి ఒక ఆలోచన వచ్చింది. సరే, మీ ఇద్దరు ఒకేసారి రాళ్ల పొదలోకి దాక్కోవాలి. ఎవరు తక్కువ సమయంలోనూ బయటకు వచ్చి నన్ను మొదటగా మ్యావ్ అని పిలుస్తారో వారు విజేత. నక్క, రామలింగం ఇద్దరూ అంగీకరించారు. దాగుడు మూతలు ప్రారంభమయ్యాయి. రాళ్ల పొదలోకి ఇద్దరు వెళ్ళారు. నక్క పెద్ద రాయి వెనుక దాక్కుంది. రామలింగం మాత్రం మరో రాయి వెనుక దాక్కున్నా వెంటనే పిల్లి దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పాడు, నక్క దాక్కున్న చోటకు వెళ్ళి దాన్ని భయపెట్టు, అది బయటకు వస్తుంది. వెంటనే నేనే ముందుగా గెలుస్తాను. పిల్లి వెంటనే రాళ్ల వైపుగా వెళ్ళి పెద్దగా మ్యావ్ హిస్సు అంటూ అరిసింది. నక్కకు పిల్లి ఒకసారిగా దగ్గరకు వచ్చి అరిచినందుకు గుండె గబగబా కొట్టుకుంది. భయంతో బయటకు దూకింది. అయ్యో, ఏమైంది? ఏమిటి ఈ శబ్దం? అంతలోనే రామలింగం ముందే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, మ్యావ్, నేనే గెలిచా. పిల్లి నవ్వింది. నక్క షాక్ అయింది. అయ్యో రామలింగమా, నువ్వు పిల్లి ఇద్దరూ కలిసి నన్ను మోసగించారు అని నక్క అరుస్తూ అడవికి పారిపోయింది. పిల్లి కృతజ్ఞతతో రామలింగానికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. పిల్లి ఆనందంగా రామలింగం పాదాల దగ్గరకు వచ్చి నమస్కరించింది. నీ తెలివితో నక్క నుండి నన్ను రక్షించావు. ఇకపై నీ ఇంటికే వస్తూ తింటూ ఉంటాను అంది. రామలింగం నవ్వుతూ అన్నాడు, సరే రా, కానీ ఇక దొంగతనం చేయకూడదు. నీ శబ్దం వినగానే నాకు నవ్వొస్తుంది. పిల్లి నవ్వింది. ఆ రోజు నుండి పిల్లి రామలింగం ఇంట్లోనే ఉండి గ్రామంలో అందరూ వీరిద్దరిలో ఉన్న సరదా స్నేహాన్ని చూసి నవ్వుకునేవాళ్ళు. అప్పటి నుంచి రామలింగం, పిల్లి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. నీతి, తెలివి, ధైర్యం కలిసి ఉంటే బలమైన శత్రువులు కూడా ఓడిపోతారు. ఇది ఇవాల్టి కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.